మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న యువ నాయకుడు. ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో నిత్యం వార్తల్లో ఉంటున్న మారుతి నాయుడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ప్రస్తుతం మన వెనకాల ఉన్నటువంటి విజువల్స్ చూస్తే మీరు ఏదో ఆ గోడన్లో ఉన్నట్టున్నారు. ఆ విద్యార్థులకు పంపిణీ చేసే గోడన్ అని అనుకోవచ్చు, కానీ కాదండి. ప్రస్తుతం యువనాయకుడు అనేటువంటి మారుతి నాయుడు 10వ తరగతి విద్యార్థుల కొరకు ఆ 10వ తరగతి కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. ఇవి ఒకటి కాదు, రెండు కాదండి, ఏకంగా 3000 కిట్లను ఈయన సిద్ధం చేసి విద్యార్థులకు పంపిణీ చేయబోతున్నారు. అది ఎప్పుడంటే యువనాయకుడు అనేటువంటి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారు. చూసుకోవచ్చు, ఈ యొక్క కిట్లను ఆయనే స్వయంగా తయారు చేసి కిట్లను అయితే విద్యార్థులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచారని చెప్పుకోవాలి. 2 రోజులు ఈ యొక్క కిట్లకు సంబంధించి సిద్ధం చేసి పంపిణీ చేయడానికి అయితే సిద్ధంగా ఉంచారు. చూసుకోవచ్చు, వీటిలో మొత్తం విద్యార్థులు 10వ తరగతి విద్యార్థుల కొరకు ఒక ప్యాడు, 2 బ్లూ పెన్స్, అలాగే బ్లాక్ పెన్ను, పెన్సిల్, తర్వాత స్కేలు, ఎరేజర్, మెండర్, ఇలాగా విద్యార్థుల కొరకు ఈ కిట్లను అయితే రెడీ చేశారు. చూసుకోవచ్చు, ఒక పెద్ద సంఖ్యలో ఈ యొక్క కిట్లను అయితే రెడీ ఉంచారనే చెప్పుకోవాలి. అసలు ఏంటి ఈ సేవా కార్యక్రమాలకు కారణం ఏంటి అనే విషయాలను మనం మారుతి నాయుడిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి మారుతి నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, 3000 కిట్లను తయారు చేసి పంపిణీ చేయాలని అని చెప్పి సిద్ధంగా ఉంచారు. అసలు కారణం ఏంటి, స్ఫూర్తి ఏంటి? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ సిబ్బందికి, సుమన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. ఈ నెల 23వ తారీఖు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మేము ఆయన విద్యాశాఖ మంత్రి కావడం వల్ల మేము ఆయనకు ట్రిబ్యూట్గా ఈ 10th క్లాస్ పిల్లల కోసం ఆదోని నియోజకవర్గంలో మొత్తం 2984 మంది 10th క్లాస్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, వాళ్ళ కోసం మేము ఈ కిట్లు రెడీ చేయడం జరిగింది. ఏదో మా వంతు సహకారంగా మా లోకేష్ బాబు గారి బర్త్డేకి ట్రిబ్యూట్గా మేము ఇది చేయాలని చెప్పేసి అనుకున్నామండి. అంటే సహజంగా ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు రాజకీయ సింబల్స్, రాజకీయ రంగులు వేసుకొని పంపిణీ చేస్తుంటారు. అంటే ఎలాంటి రాజకీయ రంగులు లేకుండా మీరు పంపిణీ చేస్తారు, దీన్ని ఎలా చూస్తారు? అంటే మా పార్టీ, మా లోకేష్ బాబు ఎజెండానే అదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు మీరు చూసి ఉంటారు, బ్యాగుల పైన ఆయన స్టిక్కర్ వేయడం, టెక్స్ట్ బుక్లో ఆయన స్టిక్కర్ వేయడం, ఇవన్నీ చేశారు. మా లోకేష్ బాబు గారు మా ప్రభుత్వం వచ్చే వెంటనే ఎటువంటి ఏ పొలిటికల్ రంగులు లేకుండా, ఏ పొలిటికల్ సింబల్స్ లేకుండా, ఎవరి ఫోటోలు లేకుండా ఆయన పిల్లలకు నాణ్యమైన చదువును ఇవ్వాలని చెప్పేసి, ఆయన పిల్లలకు ఈ పార్టీ రంగులు ఇప్పటి నుంచి అంటకూడదు అని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా మేము తీసుకొని, మేము కూడా మీరు చూస్తారు ఒకసారి, ఇక్కడ ఏమీ ఉండదండి. మేము ఇచ్చే కిట్ల పైన ఏ పార్టీ సింబల్ ఉండదు, ఏమీ ఉండదు. ఒకటి మన ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఒక ఫోటో, ఆయనకు సంబంధించిన ఆయన చెప్పిన ఒక మంచి మాట, తర్వాత బెస్ట్ విషెస్ తరపు చెప్పి ఇస్తున్నామండి. ఏ పార్టీ రంగులు కానీ ఏవి ఉండవు. కేవలం లోకేష్ బాబు గారి ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అంటే సహజంగా అంటే బర్త్డేలు అంటే అన్నదానాలు, తర్వాత రక్తదానాలు, ఇవి సహజంగా చూస్తుంటాం. అంటే విద్యార్థులకు, ఎస్పెషల్లీ 10వ తరగతి విద్యార్థులకు మీరు ఈ కిట్లను పంపిణీ చేయడానికి కారణం అంటే మాకు ఒక ఆలోచన వచ్చిందండి. మేమేమనుకున్నామంటే, యాక్చువల్లీ మాకు కానీ నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ మేము ఒకసారి డిసైడ్ అయ్యి ఏదో ఒకటి పేద ప్రజలకు మా వంతు సహకారం మేము అందించాలని చెప్పేసి మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి తీసుకొని, దానివల్ల 10వ తరగతి విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఫీ పే చేద్దామని అనుకున్నాం. యాక్చువల్లీ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా, ఆ ఎగ్జామినేషన్ ఫీ పే చేద్దామని మేము ఫస్ట్గా అనుకున్నాం. కానీ అది టైం దాటిపోయింది. సరే అది లేదు, సరే ఇప్పుడు ఒక ప్యాడ్, ఒక పెన్, ఇవి ఎగ్జామినేషన్ కిట్ ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది. దాన్ని ఇస్తే అయినా కొంచెం వాళ్ళకు మేము హెల్ప్ఫుల్ చేసినట్టు ఉంటుంది, మా విషెస్ వాళ్ళకి అందించినట్టు ఉంటుంది అని చెప్పి కేవలం సేవాభావంతో తప్ప ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం చేయడం లేదండి. అంటే ఈ రాజకీయంగా అంటే ఒక విషయాన్ని సార్, అంటే ఈ జిల్లాకు సంబంధించి లోకేష్ బాబు టీంలో చాలా మంది ఉన్నారు, అందులో మారుతి నాయుడు కూడా ఉన్నారు, అందుకే పర్సనల్గా ఇంత సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటారు. దీన్ని ఏమంటారు? అలా అంటే ఏం లేదండి, నాకు లోకేష్ అన్నకి కొంచెము మీరు నాకు అన్న దగ్గర కొంచెం చనువు ఉంది, లేదని చెప్పట్లేదు. కానీ నాకు రాజకీయంగా గురువు, రాజకీయ ఎలా చేయాలి, రాజకీయంలో ఎలా ముందుకు రావాలి, రాజకీయంలో ఎలా కష్టపడాలి అని చెప్పి ఇన్స్పిరేషన్గా తీసుకుంది అయితే నేను లోకేష్ బాబు గారిని అండి.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఇంకా అన్నకు నాకు కొంచెం చనువు ఉంది, నాకు అన్న దగ్గర కొంచెం చనువు ఉంది కాబట్టి అన్న బర్త్డేకి ఏదో అందరిలాగా కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం. ఆదోని నియోజకవర్గంలోనే చాలా మంది నాయకులు, టీడీపీకి సంబంధించిన నాయకులు చాలా మంది నాయకులు, అంటే ఆ నాయకులను అందరినీ కాదని ప్రతిసారి మారుతినాయుడు వార్తల్లో ఉంటారు. ఎస్పెషల్లీ ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి మారుతినాయుడు సేవల్లో వార్తల్లో ఉంటున్నారు. కారణం ఏంటి? అలాంటిదేం లేదండి. నాకు మా పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారు ఏమండి, మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు నాకు సేవ చేసేది బాగా ఫస్ట్ నుంచి మా అమ్మ దగ్గర నుంచి మా నాన్న దగ్గర నుంచి నేను చాలా చూశాను. మన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయలు ఉన్న దాంట్లో మనం మొత్తం కాకుండా మనకు తోచినంత సాయం చేసి, మా నాన్న చెప్పేది ఒకటే, కుడి చేతితో సాయం చేసి ఎడమ చేతికి తెలియకుండా ఉండాలిరా అంటారు. అదే దాంట్లో నేను ఫాలో అవుతున్నాను. సార్ చివరిగా చెప్పండి, ఈ బర్త్డేకి సంబంధించి ఉద్దేశించి సేవా కార్యక్రమాల అంశం ఏం చూస్తారు చివరిగా? ఇప్పుడు మనము ఈ యొక్క కార్యక్రమమే కాకుండా మనము రక్తదానం శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామండి. తక్కువలో తక్కువ 500 మందితో చేయాలని చెప్పేసి మేము ఒక సంకల్పం ఏర్పడైంది. మేము రేపు నిర్మల్ టాకీస్లో 23వ తారీఖు లోకేష్ బాబు బర్త్డే రోజు అది కూడా తలపెట్టాం. తలసేమియా పిల్లలకు మా ఆదోని నియోజకవర్గంలో 78 మంది ఉన్నారు. వాళ్ళకు 10 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కియడము చాలా అవసరం పడుతుంది. వాళ్ళను కూడా ఉద్దేశించి, వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఇప్పుడు ఒక 500 మంది మనం ఆదోని మా తరపున ఇచ్చామనుకో, వాళ్ళకు ఒక 3 మంత్స్, ఒక 2-3 మంత్స్ మనము హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటామని చెప్పి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందండి. మా యువ కెరటం, మా ఆశా జ్యోతి, యువతకు ఆదర్శం, మా యువ కెరటమైన మా నారా లోకేష్ బాబు గారి బర్త్డే కని విని ఎరగని రీతిలో ఆదోనిలో ఈ సంవత్సరం జరుపుతున్నాం. దీనికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క యువతకు, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు, నాయకులకు, నందమూరి అభిమానులకు, ఇతర హీరో అభిమానులకు, ముఖ్యంగా లోకేష్ బాబు గారి అభిమానులకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు మీ మారుతినాయుడు. ఇది మారుతినాయుడు గారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అందులో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు కిట్ల పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఆయన మాటల్లో విన్నాం. కెమెరా పర్సన్ శేఖర్తో ముని, సుమన్ టీవీ.